హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సాఫ్ట్వేర్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు మనం జీమెయిల్ గురించి తెలుసుకుందామండి. ఈ జీమెయిల్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అని డిస్కస్ చేద్దాము. సో ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే మీకు ఇలా ఉంటుందండి. అండ్ వెబ్ బ్రౌజర్ ఏది అనేది మనకి అవసరం లేదు, ఏ వెబ్ బ్రౌజర్ అయినా ఇదే ఉంటుంది ప్రాసెస్. మీకు ఫైర్ ఫాక్స్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అవ్వచ్చు, క్రోమ్ అవ్వచ్చు, అలా. సో జనరల్గా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంటుందండి. ఇక్కడ మీరు gmail.com అని టైప్ చేయాలి. అలా టైప్ చేయగానే మీరు గూగుల్ జీమెయిల్ సైట్కి వెళ్తాము. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ ఉంటే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇస్తాము, లేదు అంటే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ విల్ సీ హౌ టు క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసినప్పుడు 2 ఆప్షన్స్ వస్తాయి, ఫర్ మై సెల్ఫ్, టు మేనేజ్ మై బిజినెస్ అని. సో ఫర్ మై సెల్ఫ్ అనేది మీకు మీరు ఇండివిజువల్గా మీ సొంతంగా కావాల్సిన జీమెయిల్ అకౌంట్ని ఇక్కడ క్రియేట్ చేసుకుంటారు. ఒక బిజినెస్కి సంబంధించి కూడా ఒక జీమెయిల్ ఐడి అనేది కావాలండి. ఎందుకంటే మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ బిజినెస్కి ఒక అడ్రస్ ఉంటుంది అండ్ ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి చాలామంది రివ్యూస్ ఇస్తుంటారు, అండ్ దానికి ఒక మ్యాప్, గూగుల్ మ్యాప్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ బిజినెస్కి అటాచ్ చేస్తే మనకి గూగుల్లో ఆ బిజినెస్ పేరు టైప్ చేయగానే ఎవరికైనా సరే ఈజీగా ఈ షాప్ ఎక్కడుంది అండ్ ఈ షాప్ వాళ్ళకి కాల్ చేయాలంటే వాళ్ళ నెంబర్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనకు వస్తుంటాయి కదా. సో అవన్నీ మనకు అక్కడ కనిపిస్తున్నాయంటే ఆ జీమెయిల్ అకౌంట్కి బిజినెస్ లింక్ చేస్తాయి, అంటే ఆ జీమెయిల్ అకౌంట్ని ఒక బిజినెస్ ఆప్షన్తో క్రియేట్ చేస్తే వస్తాయండి. సో ఫర్ నౌ విల్ డిస్కస్ అబౌట్ హౌ టు క్రియేట్ అన్ account in Gmail for myself, I mean for an individual అండి. సో these are the basic details మనం ఇవ్వాలి. ఫస్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేవి కంపల్సరీగా ఆల్ఫాబెట్సే అయి ఉండాలండి, A to Z ఆల్ఫాబెట్స్ అయి ఉండాలి. నెక్స్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు గూగులే మనకి కొన్ని సజెషన్స్ ఇస్తుంటుంది, జీమెయిల్ ఐడి ఎలా కావాలనుకుంటున్నాం అనేది. సో నేను ఇక్కడ తెలుగు సాఫ్ట్వేర్ వరల్డ్ అని టైప్ చేశాను, ఎందుకంటే సాఫ్ట్వేర్ వరల్డ్ తెలుగు @gmail.com అనేది మన ఈమెయిల్ ఐడి అండి, మన ఛానల్ యొక్క ఈమెయిల్ ఐడి. సో అది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను జస్ట్ మీకు చూపించడం కోసం వేరే ఈమెయిల్ ఐడి క్రియేట్ చేశాను. ఇక్కడ సాఫ్ట్వేర్ వరల్డ్ టీ అనేది ఒక రికమెండేషన్ అది ఇచ్చింది మనకి. బట్ నా మెయిన్ సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మన ఓన్ పేరుతో క్లియర్గా ఉండేటట్టు క్రియేట్ చేసుకుంటే ఆ జీమెయిల్ ఐడి అనేది ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ సెకండ్ సజెషన్ ఏంటంటే మనం ఫ్రీక్వెంట్గా మొబైల్స్ మారుస్తూ ఉంటాము, మొబైల్ నెంబర్స్ మారుస్తూ ఉంటాము. బట్ ఒక జీమెయిల్ అకౌంట్ అనేది లైఫ్ లాంగ్ సింగిల్గా ఉంచుకోవాల్సిందండి. ఆ జీమెయిల్ అకౌంట్తో మనము చాలా లింక్ చేసేసి ఉంటాము, లైక్ మన ప్లే స్టోర్ కావచ్చు, మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, ఏవైనా సరే. సో ఒక జీమెయిల్ ఐడి పోయిందంటే కనుక ఈ డేటా అంతా కూడా మనం పోగొట్టుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి ఒక జీమెయిల్ ఐడి అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకోవాలండి ఫస్ట్ టైం క్రియేట్ చేసుకునేటప్పుడే. అండ్ లైఫ్ లాంగ్ ఆ జీమెయిల్ అకౌంట్ అనేది మనం మెయింటైన్ చేస్తూనే ఉండాలి. సో నేను ఇక్కడ తెలుగు సాఫ్ట్వేర్ వరల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. మనకు వద్దనుకుంటే ఇక్కడ టైప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనకి చాలా ఈజీగా గుర్తుండే పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఈ పాస్వర్డ్కి సెట్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అది మినిమం 8 లెటర్స్ ఉండాలండి ఆ పాస్వర్డ్లో. అవి ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, సింబల్స్ అంటే మనకి కీబోర్డ్లో ఉంటాయి కదా, స్పెషల్ క్యారెక్టర్స్ లైక్ ఎక్స్క్లమేటరీ అవ్వచ్చు, @ అవ్వచ్చు, $, ఇలాంటివి ఏమన్నా. సో అట్లీస్ట్ ఒక సింబల్, ఒక నెంబర్ అనేది ఆల్ఫాబెట్స్తో పాటు మనం యాడ్ చేస్తే అది సెక్యూర్డ్గా ఉంటుందండి. సో నేను ఇక్కడ సాఫ్ట్వేర్ @26 అని ఇస్తున్నానండి ఇవాళ డేట్. సో ఇక్కడ మనకి షో పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏమి ఇచ్చామనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే పాస్వర్డ్స్లో ఒక లెటర్ క్యాపిటల్ ఉంచుకోవడం చాలా బెటర్ అండి.
ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ సింబల్ అండ్ 1 నెంబర్, అట్లీస్ట్ 1 నెంబర్ ఉంచుకోవడం చాలా బెటర్. ఎందుకంటే రోబోట్స్ కావచ్చు, ఆల్గారిథమ్స్ కావచ్చు, ఏవైనా సరే మన పాస్వర్డ్ని హ్యాక్ చేయలేవు ఈజీగా ఇలా ఉంచుకుంటే. సో ఒక జీమెయిల్ అకౌంట్లోనే కాదు, మీరు ఫ్యూచర్లో దేనికి పాస్వర్డ్ క్రియేట్ చేసుకునే, లైక్ మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్కి కావచ్చు, ఆర్ మీ మొబైల్కి కావచ్చు, ఎనీథింగ్. ఈ బేసిక్ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుందండి. ప్రెసెంట్ నేనైతే ఇది స్కిప్ చేస్తున్నాను, ఆప్షనల్ స్టెప్ ఇది. బట్ ఎప్పుడైనా సరే మీ జీమెయిల్ అకౌంట్ని ఒక మొబైల్ నెంబర్కి లింక్ చేసి ఉంచుకోవాలి. అలా ఉంచుకోవడం వల్ల ఇంకా మోర్ సెక్యూర్డ్గా ఉంటుంది మీది. సో దట్ మీరు రెగ్యులర్గా లాగిన్ అయ్యే సిస్టమ్ నుంచి, ఫోన్ నుంచి కాకుండా వేరే సిస్టమ్ నుంచి, ఫోన్ నుంచి లాగిన్ అయినప్పుడు ఒక ఓటీపీ అనేది గూగుల్ జనరేట్ చేసి మనకు పంపిస్తారు. సో పాస్వర్డ్తో పాటు ఓటీపీ కూడా ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది అది. సో దీనివల్ల మన అకౌంట్ ఎవరు హ్యాక్ చేయకుండా ఉంటారు. నేను ఆ స్టెప్ స్కిప్ చేస్తున్నానండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ నేను జస్ట్ ర్యాండమ్గా ఇస్తున్నాను. అండ్ దెన్ జెండర్. సో ఇది వీళ్ళ పాలసీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అండి. ఒకసారి చదివి అగ్రీ చేయాలి. సో ఇలా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఇక్కడికి మన జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిన వెంటనే ఇది డైరెక్ట్ జీమెయిల్కి రీడైరెక్ట్ చేసింది. బట్ ఇలా కాకుండా మనం ఎప్పుడన్నా లాగిన్ అవ్వాలంటే ఏం చేయాలి జీమెయిల్ అకౌంట్ అనేది ఇప్పుడు చూపిస్తాను. సో అలా చూపించాలంటే ఇది సైన్ అవుట్ అవ్వాలండి. సో ఇది మన అకౌంట్. ఇది డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడిగినప్పుడు యూజర్ నేమ్ దగ్గర జీమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాము. ఈ @gmail.com అనేది అక్కర్లేదు, జస్ట్ మన జీమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. లైక్ ఈ ఎగ్జాంపుల్ అయితే తెలుగు సాఫ్ట్వేర్ వరల్డ్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ పాస్వర్డ్ అండి. సో ఇదండి జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయ్యగానే మనకి ఇలా వస్తుంది. ఇందులో ఇప్పుడు ఫీచర్స్ ఏముంటాయి అనేది చూద్దాము. సో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి ఇందులో ఇన్బాక్స్ అండి. ఇన్బాక్స్ అంటే మనకి వచ్చే మెయిల్స్. సో మీరు ఈ మెయిల్ ఐడి ఎవరికైనా ఇస్తే వాళ్ళు మీకు ఏదైనా మెయిల్ సెండ్ చేస్తే మీది ఒక 2 అడ్రస్ లాగా అనమాట. ఒక పోస్టల్ సిస్టంలో యూ విల్ బికమ్ ద 2 అడ్రస్ దర్. అది ఇన్బాక్స్లో ఉంటుంది. సో ఈ మెయిల్స్ అన్ని 3 కేటగిరీస్లోకి డివైడ్ చేశారండి. ప్రైమరీ కేటగిరీ అంటే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మెయిల్స్ మనకి వచ్చే చాలా మటుకు మ్యాక్సిమం మెయిల్స్ ప్రైమరీలోనే ఉంటాయి. అలా కాకుండా సోషల్ మీడియాకి సంబంధించిన మెయిల్స్ లైక్ ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఉన్నాయి కదా, ఆ సోషల్ మీడియాకి సంబంధించి ఏమైనా మెయిల్స్ వచ్చాయనుకోండి అవి ఈ సోషల్ ట్యాబ్లో ఉంటాయి. అండ్ ప్రమోషన్స్ ట్యాబ్లో వచ్చేసి ఏమన్నా అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, సమ్ రియల్ ఎస్టేట్వి కావచ్చు, బ్యాంకింగ్స్ కావచ్చు, ఇలా ఎవరైనా పోస్ట్ చేస్తే అవి ప్రమోషన్స్ ట్యాబ్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్టార్డ్ అండి. ఇది స్టార్డ్ అంటే ఏంటంటే ఏమన్నా మెయిల్స్ మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని ఇలా స్టార్ కింద మార్క్ చేసుకోవచ్చు. సో దట్ మనం ఈ స్టార్ట్లోకి వెళ్ళంగానే ఆ మెయిల్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఇక్కడ మనకి ఒకటే మెయిల్ ఉంది కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. బట్ కొన్ని యాజ్ యూ మూవ్ ఫర్దర్ చాలా మెయిల్స్ వస్తుంటాయి మనకి, కొన్ని వేలల్లో ఉంటాయి మెయిల్స్. సో అన్నిట్లో మనకి సంబంధించిన ఇంపార్టెంట్ మెయిల్ పిక్ చేయాలి అంటే చాలా కష్టము. అందుకోసం ఈ స్టార్ ఫీచర్ వాడుకోవచ్చు. ఇది నేను దాన్ని ఓపెన్ చేసి చూస్తాను అని అనిపిస్తే దానికి స్టార్ మార్క్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి సెంట్ ఐటమ్స్ అండి. ఈ సెంట్లో ఏముంటాయంటే మనం ఎవరికైనా మెయిల్ చేస్తే ఆ మెయిల్స్ అన్నీ సెంట్లో ఉంటారు. ఈ డ్రాఫ్ట్స్ అనేది ఏంటంటే ఒక మెయిల్ మనం రాసిన తర్వాత టైప్ చేసిన తర్వాత అది ఎవరికి సెండ్ చేయకుండా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే అది డ్రాఫ్ట్స్లో సేవ్ చేసుకోవచ్చు. అండ్ స్టార్డ్ లాగే ఇంపార్టెంట్ కూడా ఉంటుందండి. స్టార్డ్ అనేది మనము తర్వాత చూసుకోవడానికి ఎలా ఫిల్టరింగ్కి యూజ్ చేస్తామో
ఏమైనా స్పెసిఫిక్ మెయిల్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించినప్పుడు వాటిని ఇంపార్టెంట్ ట్యాగ్ కింద కూడా మీరు మెయిల్ చేయొచ్చు. ఈ థ్రాష్ అనేది డిలీటెడ్ మెయిల్స్ అండి. ఇందులో లెట్సే మీరు ఇన్బాక్స్లో ఏదైనా ఒక మెయిల్ చూసుకున్నారు, ఆ తర్వాత దీన్ని డిలీట్ చేస్తే ఆ మెయిల్ ఇక్కడ థ్రాష్లోకి వెళ్తుంది ఫస్ట్. ఈ థ్రాష్లో మెయిల్స్ 30 days మాత్రమే ఉంటాయండి. ఆ తర్వాత గూగుల్ ఆటోమేటిక్గా వాటిని డిలీట్ చేసేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మెయిలింగ్ సిస్టంలో మనకి ఫోల్డర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఉంది. అది ఎలా అనేసి ఇప్పుడు చూద్దాము. సపోజ్ ఈ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ ఎందుకు ఉందంటే, మనం ఎప్పుడన్నా మెయిన్ ఈ మెయిల్స్ యూజ్ చేసేది జనరల్గా డాక్యుమెంట్స్ ఇలాంటివి సెండ్ చేయడానికి యూజ్ చేస్తాము. మన రెజ్యూమేస్ ఒక కంపెనీకి సబ్మిట్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. సో అలా మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో చాలామంది ఈ జీమెయిల్లోనే సేవ్ చేసుకుంటామండి. సో అలాంటప్పుడు ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటే నీట్గా ఒక సెట్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఫోల్డర్ వైజ్ ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సర్టిఫికేట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే సర్టిఫికేట్స్ సంబంధించినవన్నీ అండ్ డాక్యుమెంట్స్ లైక్ యువర్ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ అందులో మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే మీకు వచ్చే మంత్లీ స్టేట్మెంట్స్ కావచ్చు, బ్యాంక్కి సంబంధించిన ఎనీ ఇన్ఫర్మేషన్, మీ పర్సనల్ అకౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దానికి మూవ్ చేసుకోవచ్చు. ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాము. సో ఏదైనా ఒక మెయిల్ వచ్చినప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మూవ్ టు అని. ఇక్కడ ప్రెజెంట్ అయితే ఫోల్డర్స్ ఏం లేవండి, మనం ఓన్గా ఏం క్రియేట్ చేసుకోలేదు. సో ఇది గూగుల్కి సంబంధించింది కాబట్టి ఐఎమ్ జస్ట్ నేమింగ్ ఇట్ యాజ్ గూగుల్, బట్ మీరు ఏదైనా ఇవ్వచ్చు. గూగుల్ అని క్రియేట్ చేశాము. సో ఇన్బాక్స్లో ఉన్న ఐటమ్ గూగుల్కి మూవ్ అయిపోయింది. సో మీరు ఏదైనా ఫ్యూచర్లో సెర్చ్ చేయాలనుకుంటే లెట్స్ ఇది ఈ గూగుల్ అనే దాంట్లోనే మీరు ఏదైనా సెర్చ్ చేయాలని అనుకుంటే ఇక్కడే టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్టిఫికేట్స్ ఫోల్డర్ అనుకోండి. ఇందులో మీ పాన్ కార్డ్ సేవ్ చేసుకున్నారు లాంగ్ బ్యాక్. ఇప్పుడు సడన్గా పాన్ కార్డ్ మీకు అవసరం వస్తే డైరెక్ట్గా ఈ గూగుల్ అనే ఫోల్డర్లో ఈ సర్టిఫికేట్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ పాన్ కార్డ్ అని సెర్చ్ చేయొచ్చు. సో ఇలా మెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాబిట్ అండి. ఇప్పుడు మనం మెయిల్స్ ఎలా సెండ్ చేయాలనేసి చూద్దాము. సో ఇక్కడ పైన మనకి కంపోజ్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి ప్లస్ ఐకాన్తో. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూ అడ్రస్ లాగా అనమాట, మనం ఎవరికైతే మెయిల్ చేద్దాం అనుకుంటామో వాళ్ళ అడ్రస్ ఇవ్వచ్చు. సో జీమెయిల్లో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనమే మెయిల్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్తో సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది, అది మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారు. అది మీకు మీరే మెయిల్ చేసుకుని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 అడ్రస్లోనేమో మనము ఎవరికైతే సెండ్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తాము. ఇది ఒకరి మెయిల్ ఐడి అని కాదండి, మల్టిపుల్ మెయిల్ ఐడీస్ కూడా అందరికీ సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకసారి పంపించాలనుకుంటే కూడా ఇక్కడ కంటిన్యూస్గా టైప్ చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ సబ్జెక్ట్ పేరు ఏదైతే ఇస్తామో ఇక్కడ సెర్చ్లో కూడా దాని మీదే సెర్చ్ చేస్తే మనకి రిజల్ట్స్ ఫాస్ట్గా వస్తాయి. సో ఇందాక ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చెప్పినట్టు పాన్ కార్డ్ అని సెర్చ్ చేశారు కదా. సో సపోజ్ ఈ మెయిల్ ఐడి అనేది మీరు మీ పాన్ కార్డ్ డాక్యుమెంట్ని సెండ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీరు పాన్ కార్డ్ అని టైప్ చేస్తారు. అండ్ బాడీ వచ్చేసి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే రాసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇట్స్ అప్ టు యూ. ఇలా అండ్ దీని తర్వాత ఇప్పుడు మీరు ఏదైనా అటాచ్ చేయాలనుకుంటున్నారు, అది మీ పాన్ కార్డ్ డాక్యుమెంట్ని, దాన్ని ఈ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ మీరు పాన్ కార్డ్ని సెలెక్ట్ చేసి అటాచ్ చేసుకోవచ్చండి. చేసిన తర్వాత సెండ్ చేస్తే ఆ మెయిల్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు డైరెక్ట్గా నాకు ఇది ఇన్బాక్స్లోకి వచ్చేసింది, ఎందుకంటే నేను మెయిల్ చేసుకున్నాను కాబట్టి. సో అదే మీరు వేరే వాళ్ళకి మెయిల్ చేసిన 2 అడ్రస్లో ఇస్తారు పేరు అలా. సో ఇక్కడ చాలా ఫీచర్స్ ఉంటాయి, బట్ మన డైలీ లైఫ్కి యూజ్ అయ్యే మేజర్ ఫీచర్స్ ఒకటి డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం మొబైల్లో జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని లింక్ చేసుకొని ప్లే స్టోర్కి కావచ్చు, మన యూట్యూబ్కి కావచ్చు,
ఎలా లింక్ అవుతాయి కాంటాక్ట్స్కి ఇది చూద్దాము. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండి, సో దట్ ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న సాఫ్ట్వేర్స్ యూజ్ గురించి కావచ్చు, సాఫ్ట్వేర్స్ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి చాలా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి అప్లోడ్ చేయగానే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ సాఫ్ట్వేర్స్ గురించి కావాలన్నా సరే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సాఫ్ట్వేర్ వరల్డ్ తెలుగు.